సమ్మర్ బ్రేక్ అయిపోయింది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? అయితే పేరెంట్స్ దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకోండి. 45 రోజుల సమ్మర్ బ్రేక్లో ఉదయం 9కో 10కో 11కో లేక 12కో నిద్ర లేచిన పిల్లలు చాలామంది ఉంటారు. పేరెంట్స్ చాలామంది అప్పుడే ఏం చేస్తారు తెలుసా, కానీ రెడీ ఇంకా జూన్ 12 స్కూల్ అంటే ఆ రోజు రాత్రి రేపు స్కూల్ ఉంది ప్రధానంగానే 45 రోజుల పాటు ఉదయం 9కో 10కి లేచిన వ్యక్తిని ఒకేసారి 6:30కి లేమంటే నేను లేవను, నేను వెళ్ళను అని చెప్పి ఆగిపోతాడు. అలా కాకుండా మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక 1 వీక్ బిఫోర్ నుంచే ఒక రొటీన్ అలవాటు చేయండి. హే, ఇంకా మనకి సమ్మర్ వెకేషన్ అయిపోవచ్చింది, ఎలాగో నెక్స్ట్ వీక్ మనకు స్కూల్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు 8కి లే, రేపు 7:45, దాని తర్వాత 7:30, అలా స్లోగా తీసుకొని వస్తే అతనికి ఒక మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్, పిల్లలకి చెప్పాల్సింది లాస్ట్ ఇయర్ అసలు నువ్వు అకాడమిక్ ప్రాజెక్ట్ ఎంత బాగా చేస్తుంది తెలుసా, అసలు లాస్ట్ ఇయర్లో నువ్వు ఆ గేమ్ గెలుచుకొని వచ్చినప్పుడు నాకు చాలా అనిపించింది, అసలు నిజంగా ఫెంటాస్టిక్ లైఫ్ ఏదంటే స్కూల్. నీకు చూడు ఇంట్లో కూర్చొని ఎంత బోర్ కొట్టిందో, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఎంత బాగా చేయబోతున్నావు, నేను నిజంగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను అని సెకండ్ పాయింట్ చెప్తూ ఉన్నాను. థర్డ్, ఎవరైతే వాళ్ళ లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని వీలైతే ఒకసారి నీ ఫ్రెండ్ శ్రావణ్ ఉన్నాడు కదా, ఈరోజు డిన్నర్ పిలిస్తే పిలువు, ఒకసారి మాట్లాడదాం, నీ లాస్ట్ ఇయర్ మెమరీస్ అన్ని ఒకసారి మ్యాచ్ చేసుకునే విధంగా మాట్లాడుతుంటే నీకు కూడా స్కూల్ మీద ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి అలా వాళ్ళ లాస్ట్ ఇయర్ బెస్ట్ ఫ్రెండ్స్ని కానీ అలా లంచ్కో డిన్నర్కో టీకో ఇన్వైట్ చేసి అలా వాళ్ళని కనెక్ట్ చేస్తూ ఉంటే మామ మళ్ళీ క్లాస్కి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఫోకస్ ఓరియంటెడ్గా ఉంటారు. ఫోర్త్ వన్, లాస్ట్ ఇయర్ నువ్వు అచీవ్ చేసిన దానికి నీకు ఇంత హ్యాపీ అనిపించింది కదా, నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకున్నాం, ఎలా అచీవ్ చేస్తే బాగుంటుంది, నీకు ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకో, నెక్స్ట్ 1 ఇయర్ మనం దాని మీద వర్క్ చేద్దాం, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పే విధంగా మీరు చెప్తూ ఉంటే ఒక హోప్తో, ఒక ఎక్సైట్మెంట్తో, ఒక ఎంతూజియాజంతో వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అర్థమైందా? ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్, స్కూల్కి కేవలం ఎడ్యుకేషన్ పాయింట్తో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో చెస్లో నీకు బాగా ఇష్టం కదా, ఈసారి స్కూల్లో ఎప్పుడైనా చెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు మాత్రం మిస్ అవ్వకు, పైగా మీ ఫ్రెండ్స్ అందరూ కాంపిటీట్ చేస్తున్నారు, నువ్వు కూడా వాళ్ళకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వాలి అని చెప్పే విధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా గుర్తు చేస్తుండండి. లేకపోతే ఒక్క చదువు అనే ఆస్పెక్ట్లోనే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఆపేస్తారు. అర్థమైందా? దయచేసి పిల్లలకి స్కూల్లో ప్లే టైం ఉంటుంది, అలాగే లైబ్రరీ ఉంటుంది, అలాగే కంప్యూటర్ క్లాస్ ఉంటుంది, దయచేసి అన్నింటినీ యూజ్ చేసుకో, అవన్నీ మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళినా రావు, ఇక్కడే వస్తాయని చెప్పి అలా వాళ్ళలో ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఎంతూజియాజం మైండ్ సెట్ తీసుకొచ్చే విధంగా మీరు చేస్తే పిల్లలు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టార్టింగ్ 1 or 2 days వెళ్ళకుంటే కొద్దిగా మారం చేసినా ఆగండి, కానీ అలా అని చెప్పి స్కూల్కి వెళ్ళడం మాత్రం మాన్పించకండి. మీరు ఒకవేళ హోమ్ స్కూలింగ్ పెడితే ఫెంటాస్టిక్, కానీ పిల్లలు కొన్ని రోజుల తర్వాత ఈ సమ్మర్ వెకేషన్ ఎక్కువ అలవాటు అయిపోయి స్కూల్కి వెళ్ళను నేను ఏడుస్తూ రచ్చ చేస్తున్నా కూడా దయచేసి మాత్రం కొద్దిగా ఎలా మౌల్డ్ చేయాలో చేసైనా స్కూల్కి మాత్రం పంపించండి. ఇంట్లో కూర్చొని ఉంటే మొద్దుబారిపోతారు, వాళ్ళ మైండ్ ఖచ్చితంగా పనిచేయదు. దయచేసి ఈ ఫ్యూ టిప్స్తో ఫస్ట్ వాళ్ళ ఎగ్జైట్మెంట్, ఎంతూసియాజం డెవలప్ చేసి స్కూల్కి పంపించండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్కూలింగ్. హ్యాపీ స్కూలింగ్ టు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్.